మీ జీవితాన్ని మార్చే 52 ఆరోగ్యకరమైన అలవాట్లు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రతి వారం ఒక కొత్త చిట్కా మీ హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగులో మాత్రమే. ఈ చిన్న చిన్న మార్పులను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి. ఏడాదిలోగా మరింత ఆరోగ్యంగా మారండి. హ్యాబిట్ నెంబర్ 23, ప్రశాంతమైన నిద్ర కోసం పడుకునే ముందు సైనస్ను శుభ్రం చేసుకోండి. మీరు పడుకునేటప్పుడు ముక్కు క్లియర్గానే ఉన్నా ఉదయం లేవగానే దగ్గు, ముక్కు దిబ్బడ లేదా తలభారంగా అనిపిస్తోందా? అయితే అది రాత్రిపూట జరిగే సైనస్ డిశ్చార్జ్ వల్ల కావచ్చు. దీనినే పోస్ట్ నాజల్ డ్రిప్ అని కూడా అంటారు. మనం పడుకున్నప్పుడు ముక్కులోని శ్లేష్మం నెమ్మదిగా సైనస్ నుండి గొంతులోకి చేరడం వల్ల ఈ సమస్య పెరుగుతుంది. చాలామందికి తమ నిద్ర దెబ్బతినడానికి అసలు కారణం ఇదేనని తెలియదు. రాత్రిపూట సైనస్ సమస్యలు. మనం వెళ్ళకిలా పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల ముక్కులోని ద్రవాలు గొంతు వైపు లాగబడతాయి. రాత్రివేళ మన శరీరంలో హిస్టమైన్ విడుదల పెరుగుతుంది. ఇది ముక్కును మరింత సున్నితంగా మరియు చురుగ్గా మారుస్తుంది. ఒకవేళ మీ దిండుపై దుమ్ము ఉన్నా లేదా మీకు అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, ముక్కు ఎముక వంకర వంటి సమస్యలు ఉన్నా శ్లేష్మం ఉత్పత్తి మరింత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గొంతులో దురద, దగ్గు, నిద్రకు ఆటంకం కలుగుతాయి. ఇది మీ నిద్రను ఎలా ప్రభావితం చేస్తుంది? శ్వాసనాళాల్లో చిన్నపాటి అడ్డంకి ఏర్పడినా అది గొరకను పెంచుతుందని మరియు దగ్గును ప్రేరేపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా స్లీప్ అప్నియా ఉన్నవారికి వెళ్ళకిలా పడుకున్నప్పుడు నాలుక వెనక్కు పడి శ్వాసకు మరింత ఇబ్బంది కలుగుతుంది. అందుకే సైనస్ను క్లియర్ చేసుకోవడం అనేది కేవలం సౌకర్యం కోసం మాత్రమే కాదు, గాఢ నిద్ర కోసం కూడా చాలా అవసరం. అలర్జీ కారకాలకు దూరంగా ఉండండి. బెడ్షీట్లు, పిల్లో కవర్లను వేడి నీటితో ఉతకండి. పడుకునే ముందు ఇల్లు ఊడ్చకండి. పడుకునే ముందు ఇల్లు శుభ్రం చేయడం వల్ల దుమ్ము లేచి మీ ముక్కులోకి వెళ్ళే అవకాశం ఉంది. కిటికీలు మూసి ఉంచండి. గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీలు మూసి ఉంచండి. అవసరమైతే ఎయిర్ ప్యూరిఫైయర్ లేదా హ్యూమిడిఫైయర్ వాడండి. పడుకునే ముందు చేయాల్సినవి: 5 నుండి 10 నిమిషాల పాటు ఆవిరి పట్టండి. సెలైన్ వాష్ ద్వారా అడ్డంకులను తొలగించండి. రాత్రి భోజనానికి నిద్రకు మధ్య కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి. రాత్రిపూట చల్లని లేదా నూనె పదార్థాలు తగ్గించండి. శ్లేష్మం గొంతులో చేరకుండా ఉండటానికి తలభాగాన్ని కొంచెం ఎత్తులో ఉంచి పడుకోండి. వయస్సును బట్టి చిట్కాలు: పిల్లలకు హ్యూమిడిఫైయర్ వాడటం, ముక్కును మెల్లగా చిదించడం మరియు తల కింద దిండు కొంచెం ఎత్తుగా ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వృద్ధులకు స్ట్రాంగ్ నాజల్ వాష్ కంటే సున్నితమైన సలైన్ స్ప్రేలు సురక్షితం. డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి? మీకు ఈ లక్షణాలు 3 వారాల కంటే ఎక్కువ కాలం ఉంటే లేదా తరచుగా తుమ్ములు, ముక్కు అడ్డంకి, దీర్ఘకాలిక దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే ఈఎన్టీ నిపుణుడిని లేదా ఇమ్యునాలజిస్ట్ను కలవండి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి.